गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषये भवभोगीनां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। बृहद्वादिष्टसिद्धान्तं पूर्णबोधोपदेशिका श्री वेंकटेश्वर योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्म अतीतमनिशं केवलात्मोपदेशिकं श्री वेमुलरामय्यार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिकं श्री पूर्णानन्दपुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानन्द सद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानन्दपुल्लयार्य पुत्ररत्ना महागुरुं कृष्णानन्दविभं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षं परापरसमादर्शं ज्ञानाज्ञानतीतानन्द अस्मत्कार्या नमोस्तुते। सर्वकालाकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्वतं विरहितानन्दगुरुं वेङ्कटदासार्यं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमं श्रीमहाविष्णुपर्यन्तं वन्दे गुरुपरम्परम्। जय सद्गुरु प्रो महाराज को जय। మేలు పలుపు మోసమాయను జీవ చూడగ మోహపాశములధిక మాయను దాసి జండగ దేశే నీ గతి కర్మమే మందు జీవా మేలు కొనవి కల్పశతముల కన్న మిక్కిలి కాలమాయను తిరిగి చూడగా అల్ప సుఖమని కలలు మురియుచు ఆడుచున్నావు జీవా మేలు కొనవి కోటి జన్మములెత్తియును శతకోటి దుఃఖములనుభవించుచు నాటి మాటలు తలచుకొంటే నాటు నీ మదికి జీవా మేలు కొనవి ఇరువుగొక వెయ్యారు నూరులు జరుగు హంసలు తరుగు వాయువు హరిహరాదులు వచ్చి నిలచిన ఆగదీతలు జీవా మేలు కొనవి లేనిపోని దుఃఖజాలములోన బడి చెడిపోవుటెందుకు మాన అవమానంబులని నీ మమత విడలేవు జీవా మేలు కొనవి నిజ గురుండగు సూర్యుడిప్పుడు నిజముగా ఉదయించి చూడుము నిజగముల వారంత మేల్కొని తెలివిగన్నారు జీవా మేలు కొనవి బట్ట బయలును గురుడు చూపిన నట్టులేకను పుడమి అందున పొట్టు విడువక గుట్టు మరువక దిట్టమైపోవే జీవా మేలు కొనవి మాయతనువై మాయతానై మాయ పనులను చేయుచును మరి మాయతనువై మాయతానై మాయ పనులను చేయుచును మరి మాయతన మర్మంబుగననే మాయమైపోవన్ జీవా మేలు కొనవి ద్వాదశి షోడశులని జలధార కర్ణములందు సోకిన ద్వాదశి షోడశులని జలధార కర్ణములందు సోకిన బాధలన్నీయు తొలగి నీవిక భ్రాంతి వదలదవు జీవా కొనవి భాగవత శ్రీకృష్ణ దేశిక ప్రభువరిండుటు రాని వచ్చెను భాగవత శ్రీకృష్ణ దేశిక ప్రభువరిండుటు రాని వచ్చెను
వేగగనితను మనదనంబులు వీడి శరణనవే జీవా మేలు కొనవి పీలుకాన శంకరుడని పిలచి ప్రభువరుండేలినారట పీలుకాన శంకరుండని పిలచి ప్రభువరుండేలినారట మూల మూలే నట్టి ఎరుకను ముంచి వేసిరట జీవా మేలు కొనవి మోసమాయను జీవ చూడగా మోహపాశములధిక మాయను గాసి జందగ చేసే నీ గతి కర్మమే మందు జీవా మేలు కొనవి జై సద్గురు ప్రభు మహారాజుకు జై జై పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై ఇందుగల గురు భక్త మండలీకు జై గురు పరంపరముకు జై జై సద్గురుదేవ జై గురుదేవ్. జై గురు. అందరికి జై గురు. జై గురుదేవ. జై గురు అన్న. జై గురు. దక్షిణామూర్తిత్వంలో 4వ శ్లోకంలో నానాఛిద్ర ఘటోదర స్థితవు అనే 4వ శ్లోకంలోనే ఉన్నాం మనము. 4వ శ్లోకం అయిపోయే స్థితిలో నీ ఘటమును శరీరమును సత్యమనుట ఆవరణ దోషం. ఏ దోషం వల్ల అంటున్నావు ఇది నేను అని అంటున్నావు అంటే శరీరాన్ని, ఆ ఘటం ఎటువంటిదో శరీరం అటువంటి స్థితిలో ఉంది. దానికి ఏ ప్రకాశము లేదు. దాంట్లో ఉన్నది ప్రకాశిస్తోంది. ఘటంలో ఉన్న దీపం ప్రకాశిస్తా అంటే అనేక ఛిద్రాలలో బయటకి కనపడుతున్న వస్తువుల మీదకి వెలుగు పడడం వల్ల ప్రకాశిస్తున్నాయి అవన్నీ. వాటికి కూడా ప్రకాశం లేదు. కాబట్టి ఈ శరీరం సత్యము అనడానికి కారణం ఏమిటంటే మలదోషం కారణం. సమిష్టి అయినటువంటి మలదోషంగా పరిణమించి ఆ సమిష్టిగా ఉన్నటువంటిది కూడా అంతకుముందు పరిణామం ఏర్పడకముందు, తన్మాత్రలో 3 గుణాలతో కూడినటువంటిది కాకముందు దానికి లేదు. ఎప్పుడైతే సంగత్వం చెందిందో కింది స్థితిలోకి సంగత్వం చెందుతూ పోయి తాను కార్యరూపం ధరించి కారణ రూపంలో ఉన్నట్టు దాని నుంచి ఏర్పడిందో అప్పుడు ఈ ప్రపంచం అనేదంతా ఏర్పడి ప్రపంచ దోషంగా ఏర్పడి ప్రపంచంగా మలదోషంగా ఏర్పడి పరిణమించి జీవభావం అనేది ఏర్పడింది. అందులో జీవుడు ఏర్పడినాడు. ఆ జీవుడు నేను అనేటువంటి నామరూపాత్మక శరీరాన్ని గుర్తెరుగుతున్నాడు. అదే నేనని అనుకుంటున్నాడు. అట్టి మలదోష ప్రభావం చేత నా ప్రపంచం వేరే నేను వేరే అనే భేదబుద్ధి అయినటువంటి విక్షేప దోషానికి అవకాశం ఇచ్చింది. అది మళ్ళీ విక్షేపం చెందడానికి నేను వేరేను, వాడు వేరే, వీళ్ళు వేరే, నా ప్రపంచం వేరే అనేటువంటి భావనలోకి వచ్చాడు. ఈ మూడింటిని చక్కగా విచారణ చేసి జ్ఞాన మార్గం ద్వారా దర్శన పద్ధతిగా, స్వప్రకాశ దర్శన పద్ధతిగా తనను తాను గుర్తిరిగి తాను లేనటువంటి వాడుగా ఉండిపోవాలి. ఆ మూడింటిని విచారణ చేసి జ్ఞాన మార్గం ద్వారా విచారణ చేసి ఏ స్వప్రకాశ ప్రధాన పద్ధతిలో ఏ స్వప్రకాశాన్ని దర్శిస్తే దాన్ని చూస్తే దాని యొక్క చేతనే మొత్తం అంతా నీ ఉంటే నీలో కలుగుతున్నటువంటి ఆ ప్రకాశం ఉంటే దాని చేత సర్వము నడచబడుతోంది తప్ప దానికి ఉండేటువంటి కారణంగా ఉన్నటువంటిది కాదు. ఆ కొండగా ఆవరణగా కనపడుతున్న ప్రపంచము నీవుగా కనపడుతున్నది అంతా కూడా ఒక ఏ ప్రకాశం సమిష్టిగా ఉన్న ఈశ్వరుడనే బ్రహ్మము, వ్యష్టిగా ఉన్న నేనంటున్నది, ఆ రెండు ఒక పద్ధతిగా ఉంటే ఆ రెండిటికి ఈ మల విక్షేప దోషాలు పోగొట్టుకుంటే ఒకటే ఉన్నది, ఆ ఒకటి నేను అనేటువంటి బ్రహ్మం అనే స్థితిగా తాను గుర్తెరుగుతాడు. మళ్ళీ దాని లేనటువంటి స్థితిగా ఉండిపోవాలంటే దాన్ని కూడా రహితపరుచుకునే స్థితిగా ఉండిపోవాలి. కోహం అనే ప్రశ్నకు సోహం అని గుర్తెరిగి
నాహం అనే చిట్ట చివరి స్థితికి చేరుకోవాలి. కోహం అంటే నేనెవరనే ప్రశ్నకు వేసుకొని ఏదైతే సోహం అంటే మనలో ఊపిరిగా కలుగుతున్నటువంటి దాంట్లో ఏ ప్రాణమైతే మనలో ఉండి ఆ ప్రాణం చైతన్యంతో కలిస్తే నేనని పలుకుతోందో నీ స్థితిలో అది నేనని గుర్తెరిగి నాహం అంటే చిట్ట చివరి స్థితికి చేరుకోవాలి. నాహం అంటే నేనే లేను, ఉన్నది పూర్ణమే, ఉన్నది పరిపూర్ణమే తప్ప దాంట్లో మూలం లేని గుర్తెరిగే శరీరం కానీ ప్రపంచంగా భావిస్తున్నబడుతున్నటువంటి ఈ దృశ్యం అంతా కూడా నిజానికి లేనిదని చేరుకుంటే అప్పుడు ఉన్నది పూర్ణమే, ఉన్నది శూన్యమే. పూర్ణము శూన్యము అభేదం, ఆ రెండిటికి భేదం లేదు. పూర్ణమన్నే శూన్యమన్నే. కాబట్టి జానామి అంటే తెలుసుకున్నాను, జానామి అంటే బాగా తెలుసుకున్నాను, జానామి అంటే నేనే లేని వాడిని తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నానంటే నేను లేను, ఉన్నది అదే. దాంట్లో పరికించి చూస్తే నేనుగా ఇంతకాలం తోచినటువంటిది నిజానికి లేదు. నానాచిత్ర కఠోదర స్థిత తస్మై శ్రీ గురమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. కటకడపటికి ఏమిటంటే మౌన స్థితే మిగిలింది. దక్షిణామూర్తి మౌన స్థితిలో ఉన్నట్టు కటకడపటికి ఏమిటంటే ఇంతగా ఈ చెప్పేది విచారించినది భావించినది సర్వము తోచినది అన్నిటికీ దేనికే గాని మూలం లేదు. మూలం దాంట్లో మూలమే లేదు. ఉన్నది అదొక్కటే తప్ప ఇంకొకటి మరొకటి లేదు. ఆవరణ విక్షేప మలదోషములకు కారణమైనటువంటిది కూడా లేకుండా పోయినప్పుడు దానికి కారణంగా ఉన్నటువంటి బ్రహ్మముగా నేనే ఉన్నానని బ్రహ్మము నేనే అని నేనెవరని తెలుసుకొని విచారించిన తర్వాత సమిష్టికర్తగా ఏదైతే ఉన్నదో సమిష్టి ఎరుకగా ఏదైతే ఉందో అదే నేను. ఆ సమిష్టి ఎరుక కూడా పోయిన తర్వాత పరిపూర్ణం ఒక్కటే ఉన్నది. పరిపూర్ణంలో బయలులో ఈ నానా వచ్చినటువంటి దీనంతటికీ అవకాశమే లేదు. ఆ స్థితిలో ఉంది. ఇంకేం మిగిలింది? కట్టకడపటికి ఏం మిగిలిందంటే మౌన స్థితే మిగిలింది. మాట్లాడేవాడు లేడు. మాట్లాడే మాటనంతా ఎరుకతోనే చేశాడు, ఎరుకతోనే విచారించాడు, ఎరుకతోనే విచారించి ఎరుకకు మూలం లేదని తెలుసుకున్న తర్వాత ఇంకా మాట్లాడేవాడు లేడు. సర్వము శూన్యమై మౌనమే మిగిలింది. అంతా శూన్యమైపోయి మౌనం మిగిలింది. కాబట్టి దక్షిణామూర్తి యొక్క మౌన వ్యాఖ్యను తెలుసుకోవాలి అంటే ఈశ్వరీయ మౌనాన్ని ఆశ్రయించిన వాడు మాత్రమే తెలుసుకోగలుగుతాడు. ఈశ్వరీయ మౌనం. ఈడ వెష్టిగా మాట్లాడుతున్నాడు. వాచిక మౌనం, మానసిక మౌనం, ఈశ్వరీయ మౌనం. మౌనం త్రివిధంబులని ఇక్కడ 3 విధాలు ఇచ్చినాడు. మనం మాట్లాడుతున్నటువంటి మౌనం, మనం వాచిక మౌనం అంటే మాటలు లేనటువంటి స్థితిని కలిగి తాను లేకుండా పోయింది తెలిసిన తర్వాత ఏ మౌనం వచ్చింది? ఇంకా తానే లేడు. శరీరంగా ఉన్నటువంటి తాను కదలకుండా ఊరికే మాట్లాడకుండా నోటిని మాట్లాడనీయకుండా ఓ చోట సిద్ధంగా కూర్చున్నప్పటికీ మౌనంగా కూర్చున్నప్పటికీ లోపల మనసు కదులుతూ ఉంటుంది కదా, కదలికలకు కారణమైంది అది కదా. అది కూడా మౌనం అయిపోవాలి ఇంకా. ఎందుకంటే ఈ కదలికలు రావడానికి ఏ చైతన్యమైందో దేని యొక్క ప్రకాశం చేత ఈ కదలికలు వచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి స్థితి ఉందో మనస్సులో కలిగినటువంటి కదలికల వల్ల అది కూడా లేనటువంటి మానసిక మౌనం ఏర్పడాలి. ఇంకా 2 లేకుండా అయిన తర్వాత ఈశ్వరీయ మౌనం అంటే సమిష్టిగా ఉన్నటువంటి కర్త ఎవరైతే ఉన్నారో అదే చైతన్యమే, సమిష్టిగా ఉన్న బ్రహ్మాండంలో ఉన్న చైతన్యమే నాలో చైతన్యము. ఈ 2 లేనటువంటి స్థితిని కనుక్కున్న తర్వాత గురుమూర్తి చేత సూచన జరిగి ఇవి లేనివని తెలిసిన తర్వాత సమిష్టిగా ఉన్నటువంటి ఈశ్వరీయ చైతన్యం కూడా రహితమైన తర్వాత నువ్వు సమిష్టి ఈశ్వరీయ చైతన్యం 2 లేవు ఇంకా. దాంతో నీకు గుర్తెరగబడినటువంటి జగత్తు లేదు, నువ్వు లేవు. 2 లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈశ్వరీయ మౌనం అంటే సమిష్టికర్త కూడా మౌనమే. సమిష్టి స్థితిలో ఉన్నటువంటి ఈశ్వరత్వంగా భావించింది కూడా మౌనమే. అది కూడా లేనటువంటి స్థితి. అట్టి ఈశ్వరీయ మౌన స్థితిలో ఎవరైతే నిలిచారో అటువంటి స్థితిలో ఉన్నారో వారు మాత్రమే ఈ మౌన వ్యాఖ్యను తెలుసుకోగలుగుతున్నారు.
అటు ఈశ్వరీయ స్థితి మౌన స్థితిని తెలుసుకోగలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారు అటువంటి స్థితిలో మౌన వ్యాఖ్యను అర్థం చేసుకోగలరు. వారు అశరీరులుగా మారి తాను తన మా తన మౌనము అంటే శారీరకంగా తాను మాట్లాడే స్థితి లేదు, మౌనంగా మనసు అనేది లేదు, దానికి సమిష్టిగా ఉన్నటువంటి గుర్తెరిగే ఎరుక లేదు. లేనటువంటి స్థితిలో ఆ మౌనం వ్యాఖ్యనం లేకనే కేవలం గుర్తు ద్వారా సూచన ద్వారా ఉన్నది ఏమీ లేదు, కనపడుతున్నటువంటి నామరూపాత్మకమైనది ఏమీ లేదు, జగత్తుతో సహా సర్వము ఏమీ లేదు, ఉన్నది ఎప్పుడు బయలుగా ఉన్నది. అది అంతరిక్షం అనే స్థాయిని కూడా దాటిపోయింది. ఆవరణ రహితమైనటువంటి స్థితిలో సర్వవ్యాప్తమైనటువంటి స్థితిలో ఉంది. అది ఆవరణలో బంధించడానికి ఆద్యంతములు లేనిది. ఆ స్థితిలే గుర్తెరిగిన తర్వాత ఉన్నటువంటి మౌనంలో ఉండిపోయాడు. ఇంకా మాట్లాడడానికి మాట్లాడలేదు, ఏమీ లేదు. తను చుట్టూ అల్లుకున్నటువంటి జగత్తంతా కలవంటిదని తేలిపోయిన తర్వాత ఉన్నటువంటి స్థితి. కాబట్టి ఇలాంటి ఈశ్వరీయ మౌన ప్రాప్తి కొరకై మానవుడు ప్రయత్నించాలి. ఈ స్థితిని చేరుకోవడానికి మానవుడు ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం దక్షిణామూర్తయే, ఆ స్థితిలో మాత్రమే గురుమూర్తి ఆ దక్షిణామూర్తి స్థితికి చేరుకున్నటువంటి వాడై అశరీరుడై ఏ విధంగా దాన్ని దాటినటువంటి వాడై ఈశ్వరీయ మౌనాన్ని కూడా దాటినటువంటి వాడై టోటల్గా మౌనం లేదు, ఏది నిర్వాసన మౌనముద్రా స్థితి తానే లేనటువంటి వాడిగా అయిపోయినటువంటి స్థితిలో దక్షిణామూర్తి ఏ స్థితిలో ఉన్నాడో, మౌనం ద్వారా ఏమి సూచిస్తున్నాడో దాన్ని గ్రహించగలిగేటువంటి స్థితికి ఎదిగినటువంటి వాడు. గురువులకెల్లా గురువు అయినటువంటి ఆది గురువు అయినటువంటి దక్షిణామూర్తి యొక్క కరుణని పొందగలుగుతున్నాడు. గురువులకెల్లా గురువైనటువంటి ఆది గురువైనటువంటి దక్షిణామూర్తి యొక్క కరుణని పొందగలుగుతున్నాడు. అప్పుడు మాత్రమే జన్మరాహిత్య స్థితి అందగలుగుతున్నాడు. ఆ స్థితిని పొందితేనే జన్మరాహిత్య స్థితిని అందగలుగుతాడు. దాని భావనలో తాను గుర్తెరగలిగి ఉండాలి. ఆ గురువుగారు నీకు బోధించినటువంటి గురువుగారు ఆ స్థితిలో ఉండి ఆ స్థితిలో నీకు బోధించితే నువ్వు దాన్ని భావన మాత్రంగా ఊహ చేత గుర్తిరిగి ఆ స్థితికి చేరుకోవడం. పొందుట అందుట సాధన అంతా కూడా ఈ రెండు మాటల్లోనే ఉంది. ఈ జన్మరాహిత్య స్థితిని అందగలగడము అంటే దీన్ని పొందుట అంటే ఆ దక్షిణామూర్తి యొక్క కరుణను పొందడం అంటే గురుమూర్తి యొక్క కరుణను పొందడం. నువ్వు నీ గురుమూర్తి దగ్గర ఏ రకమైనటువంటి నువ్వు సేవ చేయడమే గాక ఆ వాక్యాన్ని ఏ విధంగా నువ్వు నీలోకి నీ అంతరంలోకి చూసుకోగలుగుతున్నావు గురుమూర్తి యొక్క వాక్యాన్ని అనేది పొందగలగడం అనేది. అందుట అంటే నువ్వు ఆ స్థితికి చేరుకునుట. అంతా కూడా సాధన అంతా ఈ రెండు మాటల్లోనే ఉంది. నువ్వు ఆ స్థితికి పోయేదంతా దాన్ని బట్టే ఉంది, అంతే. పొందుట అందుట, పొందడము ఆ మాటల్ని నీలోకి నువ్వు అన్వయించుకోవడం, నీ స్థితిలో నువ్వు భావన చెందడం, ఆ స్థితిలో ఉండడం. ఆ గురుమూర్తి మౌన స్థితిలో ఏ విధంగా చెప్తున్నాడో దాన్ని గుర్తెరిగి ఈశ్వరీయ మౌనాన్ని, నిర్వాసన మౌనాన్ని, వాసన లేనటువంటి నిర్వాసన మౌన ముద్రా స్థితిలోకి ఉండడాన్ని, అది పొందగలగడం అట్లుండే వాళ్ళకే జన్మరాహిత్య స్థితి అందుతుంది అనేటువంటి వాక్యంతో అది 4వ శ్లోకం అయిపోయింది. 5వ శ్లోకం. దేహం ప్రాణం అపీంద్రియాణ్యం యాన్యపి చలాబుద్ధించ శూన్యం విదుః స్త్రీ బాలాంద జడోపమాస్త్య హమితి జడోపమాస్త్య హమితి భ్రాంతాభృశం వాదినః మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే నమ. మొదటి శ్లోకంలో ఏం చెప్పారంటే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అనేది చెప్పారు. ఇది 5వ శ్లోకం. అనంత విశ్వాన్ని దర్పణ దృశ్యంగా ప్రతిబింబ సమానంగా చూడగలిగేటువంటి బింబస్థితిని సాధించమని చెప్పారు మొదటి దాంట్లో. విశ్వమంతా కూడా
ఇంత పెద్ద విశ్వం ఒక నిజానికి లేకపోయినప్పటికీ, అంతర్గతంలో లేకపోయినప్పటికీ, ఒక అద్దంలో ఏ విధంగా కనపడుతోంది? అద్దం పెడితే అద్దాంట్లో అంత పెద్ద అనంత విశ్వం ఉన్నట్టుగా కేవలం ప్రతిబింబంగా కనపడుతోంది. అనంత విశ్వాన్ని దర్పణ దృశ్యంగా ప్రతిబింబ సమానంగా చూడగలిగేటటువంటి బింబస్థితిని సాధించమని చెప్పారు ఆ మొదటి శ్లోకంలో. ఆ బింబం ఏదైతే ఉన్నదో అది లేకుండా ఇది కనపడదు. ఆ బింబస్థితిలో ఉన్నది ఈ అద్దంలో కనపడిందేమో నీకు ఉన్నట్టుగా తోచినది. అద్దంలో నిజానికి లేదు. అద్దం తీసి పెడితే ఉన్నది ఒకటే ఉన్నది. దాన్ని గుర్తెరిగి నీ దర్శనం దృక్స్థితిలో ఉండాలి. దృక్స్థితిలో ఉండి సర్వాన్ని దృశ్యంగా చూసే స్థితిలో చేరి మరలా సర్వము లేనటువంటి శూన్య స్థితిలో చేరాలి. సర్వము నిజానికి లేకనే కేవలము అద్దంలో తోచినట్లు ఏ విధంగా తోచిందో ఆ దృశ్యమంతా దాన్ని నువ్వు దృక్స్థితిలో నువ్వు దర్శించి సర్వాన్ని మళ్ళా సర్వము నిజానికి లేనటువంటి శూన్య స్థితిలో ఉంది. లేకనే అంటే ఆవరణ స్థితులన్నీ దాటిన తర్వాత ఏదైతే ఏ ఆవరణ లేకుండా ఏ రకమైనటువంటి ఈ దృశ్య వస్తువులుగా ఉన్నటువంటి వాటికి ఏమిటికి సంబంధం లేకుండా అవి లేకుండా ఉందో ఏ రకమైనది దాంట్లో ఆ స్థితి శూన్య స్థితిని చేరాలి. ఆ శూన్య స్థితిలో ఉండాలి అనేది ఆ దాంట్లో దృక్రహిత పద్ధతిని ఆశ్రయించి ఉండాలనే సూచన చేశారు దాంట్లో. ఎలా అంటే ఉపమానం చెప్పారు. నిద్రలోకి పోయే ముందు మెలకువలో ఉన్నవన్నీ ఎలా అయితే లేకుండా పోతున్నాయో, నిద్రలేకపోయే ముందర అన్నీ ఉన్నట్టుగా నీకు కనబడుతోంది, తెలియబడుతోంది. అన్నిటినీ నువ్వు పడుకొని ఊహలో ఆలోచిస్తానే కంటితో బాహ్య ప్రపంచంలోకి బయటికి పోయి అంత ఊర్లోకేమి చూడకపోయినప్పటికీ నీలో మనసు అనేది ఒకటి ఉంది కదా, అది ఊహాత్మకంగా ఉంది, అంతటినీ తెలుసుకునే స్థితిలో ఉంది. అది పడుకొని నిద్రలేకి ఇంక పోతామనంగా నీ ఊహల్లో ఎక్కడెక్కడో ఉన్నటువంటి నీ పనులు, నీ ఆలోచనలు, నీ వ్యవహారము, నీ జగత్తంతా ఉంది. అప్పుడు నిద్రలేకపోయేదాకా ఉంది. నిద్రలేకపోయే ముందు మెలకువలో ఉన్నవన్నీ కూడా ఏమైపోయినాయి? నిద్రలేకపోతానే ఇక లేవు, మొత్తం లేదు. ప్రపంచం ఉందో లేదో కూడా నీకు తెలియదు, మళ్ళా మెలకు వస్తే తప్ప. లేకుండా పోయి మరలా ఎట్లా వ్యక్తమవుతున్నాయో అన్నీ లేకుండా పోయినాయి, మళ్ళీ వ్యక్తమైనవి. ఎలా అవ్యక్తం లేక చేరుతున్నామో, ఏ విధంగా అవ్యక్తం లేక చేరుతున్నామో, వ్యక్తంలో ఉన్నటువంటివన్నీ క్షణకాలంలో ఉన్నట్టుగానే ఉన్నట్టుగానే నిద్ర పట్టేసింది, అయిపోయింది. అప్పటి వరకు నీకు తెలియబడుతున్నవన్నీ లేకుండా అయిపోయినాయి. అట్లా ఎలా అవ్యక్తం లేక మళ్ళా చేరుతున్నావో, జాగ్రత్తలో గుర్తిరుగుతున్న స్థితిలో నుంచి ఏ విధంగా నువ్వు అవ్యక్తం లేక చేరుతున్నావో అదే రీతిగా నీలో ఉన్నటువంటి ప్రజ్ఞాస్థితిలోనికి చేరినప్పుడు నీలో నువ్వు అదే విధంగా ఆ ప్రజ్ఞాస్థితిలోకి చేరావు. నీలో ఉన్న ప్రజ్ఞాస్థితిలోకి చేరావు. అప్పుడు ఏ రకమైన ద్వంద్వములు, మిగతా ద్వంద్వములు అన్నీ లేవు. ఆ నిద్రలో సుఖదుఖాదులు ఈ మిగతాటివన్నీ లేకుండా ఉన్నటువంటి ప్రజ్ఞాస్థితిలోకి ఏ విధంగా చేరావో ఆ ప్రజ్ఞ తన మూలమైనటువంటి పరమాత్మ స్థితిలోకి చేరినప్పుడు అదే రీతిగా జరుగుతుంది అని ఈ ఉపమానాన్ని జోడించారు. తన మూలంగా తనకు కనపడింది ఏది? తనకు తెలియబడింది ఏ ప్రజ్ఞ చేత తెలియబడింది? తన మూలమైనటువంటి ప్రజ్ఞ ఎక్కడ? సమిష్టిగా ఉన్నటువంటి ఈశ్వరీయ ప్రజ్ఞలో ఉంది. సమిష్టిగా ఉన్నటువంటి బ్రహ్మము నేననేటువంటి ప్రజ్ఞలో ఉంది. నీ ప్రజ్ఞ ఇక్కడ నిద్రాస్థితిలోకి పోయింది. మళ్ళీ మెలకు వచ్చి వ్యక్తమైన తర్వాత నువ్వు జగత్తు అంతా కనపడుతుంది. అంతవరకు నీ జగత్తు లేదు, నేను లేవు. పరమాత్మ స్థితిలో ఏముంది? సమిష్టిగా ఉన్నటువంటి గుర్తిరిగే చైతన్యం ఉంది అక్కడ. అప్పుడు కూడా ఏ స్థితిలో ఉంది? ఈ 3 అవస్థల్ని దాటినటువంటి స్థితిలో ఉంది. ఈడ వెష్టిగా కూడా
ఈ మూడవస్థల్ని గుర్తెరిగినటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్తాది దానిని ఎరిగి దాన్ని దాటినటువంటి తురియ స్థితిలో సాక్షిగా ఉండి ప్రత్యేగాత్మగా ఉండి అన్ని మూడవస్థల్ని గుర్తెరగలిగే స్థితిలో ఎట్లా ఉందో పరమాత్మ స్థితిలో ఆ విధంగా సమిష్టిగా ఉన్న స్థితిలో ఉంది. అదే రీతిగా జరుగుతుందని ఆ ఉపమానాన్ని జోడించారు. నిజానికి ఎలా ఉన్నాయట అంటే ఎట్లున్నాయంటే స్వాత్వానం ఏవాద్వయం, అద్వయం రెండుగా లేవయ్యా బాబు, ఇవన్నీ అనేకంగా ఉన్నట్లుగా తోచేదంతా భ్రాంతేను, ద్విపుటి త్రిపుటి రెండు కూడా భ్రాంతే అనేటువంటి నిర్ణయాన్ని సూచిస్తున్నారు. స్వాత్వానం ఏవాద్వయం, నీ ఆత్మలో నువ్వు అద్వయం లేనటువంటి ఉన్నది ఒక్కటేననే విషయాన్ని తెలుసుకుంటే అనేకంగా కనపడినవన్నీ నిజానికి లేనివి, ఉన్నట్లుగా తోచేదంతా భ్రాంతే, ద్విపుటి త్రిపుటి రెండు కూడా భ్రాంతే అనేటువంటి నిర్ణయాన్ని సూచించారు. ఆ రెండో శ్లోకంలో ఏం చెప్పారు? బీజస్వాంతర్ ఇవాంకురో, ఒక బీజము నుండి ఒక అంకురం ఎట్లా తనకు తానే ఉత్పన్నమవుతుందో, ఈ అంకుర శక్తి ఎట్లా అయితే అందులో స్థిరంగా ఉందో, కాలం అనుకూలించినప్పుడు దేశకాల కరణలనే మూడు స్థితులందు అనంత విషయం ఎట్లా ఉందో, మళ్ళా ఎట్లా అంకురిస్తోందో అనేది చెప్పారు రెండో శ్లోకంలో. ప్రతి 5 శ్లోకాలు 5వ శ్లోకం కాటికి వచ్చావు కదా, అన్నీ కూడా ఓసారి మళ్ళీ గుర్తు చేస్తున్నారు, మళ్ళా మననం చేసుకోండి అని. ఒక్కొక్క శ్లోకంలో మనం ఏం చర్చించుకున్నామని దానిని ఉదాహరణగా తీసుకొని చెప్తున్నారు. ఆ బీజంలో అది అంకురం అనేది ఎట్లా దాగి ఉందో, అంతకుముందు అవ్యక్తంగా పరిస్థితులు అనుకూలించినప్పుడు అది ఎట్లా మొలకెత్తి బయటకు వచ్చి మళ్ళా మహావృక్షంగా పోయిందో, మళ్ళా అది నశించిన తర్వాత అది ఉత్పత్తి చేసినటువంటి బీజంలో మళ్ళీ అంకురించేటువంటి శక్తి ఏ విధంగా దాగి ఉందో దాన్ని ఆ శ్లోకంలో చెప్పారు. బీజస్వాంతర్ ఇవాంకురో, ఒక బీజం నుండి ఒక అంకురం ఎట్లా తనకు తానే ఉత్పన్నమవుతుందో, ఆ అంకుర శక్తి ఎట్లా అయితే అందులో స్థిరంగా ఉందో, స్థిరంగా అట్లే ఉంది. కాలం అనుకూలించినప్పుడు దేశకాల కళలందు మూడు స్థితుల నుండి అనంత విశ్వం ఎలా ఉందో చెప్పారు. ఇది కూడా విశ్వం కూడా అనంత విశ్వం కూడా అదే రీతిలో ఉంది. ఆ బీజం ఏ రీతిలో ఉందో అట్లా అవ్యక్త స్థితిలో ఉన్నటువంటిది ఉంది. కాలం అనుకూలించి సృష్టి కామన కలిగినప్పుడు, సృష్టి కామన అనేటువంటి సంకల్పం కలిగినప్పుడు అది వ్యక్తమై ఇతరంగా అన్ని అవకాశాలు దానికి వ్యక్తంగా మళ్ళీ కార్యరూపం ధరించడానికి తగినటువంటి అవన్నీ జతైనప్పుడు విశ్వం కూడా వ్యక్తమవుతుంది, లేదంటే లేదు. అట్లా నీ నిద్రలోకి పోయినప్పుడు నీ విశ్వము నువ్వు లేవు, నీ చుట్టూ ఉన్న విశ్వం లేనటువంటి స్థితి ఏదైతే ఉందో నువ్వు ఆ స్థితిని గుర్తెరిగి ఉండమని మొదటి దాంట్లో లేఖనే తోచినటువంటి అద్దంలో తోచిన ప్రతిబింబంలాగా జగత్తును దృశ్యాన్ని చూడడం అంటే, రెండో దాంట్లో బీజం ఏ విధంగా ప్రాథమిక స్థితిలో బీజ స్థితిలో దేశకాల కలనాలన్నీ వాటిలో నుంచి అనంత విశ్వం అనేటువంటి అంకురం ఎట్లా ఉద్భవించిందో, ఉత్పన్నమైనాక మరలా వ్యావృత్తి ఎట్లా అయిందో అనేది చెప్పారు. బీజస్వాంతర్ ఇవాంకురో జగదిదం ప్రాజ్ నిర్వికల్పం పునః, అంటే సహజ నిర్వికల్ప సమాధి నిష్ట నుండి ఎలా సంకల్పములు ఉత్పన్నమవుతున్నాయో అదే రీతిగా బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి ప్రజాపతికి సృష్టి సంకల్పం ఉద్భవించింది. సహజ నిర్వికల్ప సమాధి నిష్టలో ఉండే స్థితిలో నుంచి మళ్ళీ ఎలా అయితే సంకల్పాలు ఉద్భవిస్తున్నాయో ఉత్పన్నమవుతున్నాయో, గాఢ నిద్ర లేకపోయినా సంకల్పరహిత స్థితిలోకి మెలకువ వచ్చింది. అంతకుముందు ఎక్కడికి పోయినదంటే అవ్యక్తంగా అంతకుముందు ఉంది, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, రావడానికి కారణము తెలియదు. మెలకు వచ్చిన తర్వాత సర్వప్రపంచము కనపడుతూ ఉంది. అదే రీతిలోనే ఆ సంకల్పములు ఎట్లా ఉత్పన్నమవుతున్నాయో ఆ రీతిలో బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి ప్రజాపతి బ్రహ్మ, ఆ బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి బ్రహ్మకు సృష్టి సంకల్పం ఉద్భవించింది. ఆ సృష్టి చేయాలనే సంకల్పం ఉద్భవించింది. అలా దాని ద్వారా ఆయన ప్రణవ బీజాక్షరం ఉత్పన్నమైంది.
ఆయన ద్వారా ఉత్పన్నమైంది. ఏముత్పన్నమైంది? మొదటి సంకల్పం ద్వారా ప్రణవానికి బీజాక్షరము ఒకటి ఉత్పన్నమైంది. ఓ అనే ఆకారం కలిగినటువంటి శబ్దము, దానికి బిందువుతో కూడినటువంటి మకారము, మూడు బీజాక్షరాలతో కూడినటువంటి అకార మకార ఉకారములు కలిసి ఓంకారం అనేది ఉత్పన్నమైంది. ఆ ప్రణవ బీజాక్షరం నుండే త్రిపుటి త్రిగుణాత్మకమైనటువంటి శక్తి అంతా ఉత్పన్నమైంది. శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శక్తి జగత్తును నడిపిస్తున్నటువంటి శక్తిగా కారణమైనది. కార్యరూపం ధరించిన తర్వాత బ్రహ్మాండంగా రూపొందినటువంటిదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? ఆ త్రిపుటి త్రిగుణాత్మకమైనటువంటి 3 గుణాలతో కూడిన తర్వాత ఆ శక్తి అంతా ఉత్పన్నమైంది. అటువంటి ప్రాదుర్భావం చేతనే, ప్రాదుర్భావం అంటే పుట్టడానికి కారణమైనటువంటి దాని చేతనే ఆ త్రిపుటి యందు ఏర్పడినటువంటి అసమత్వం వలనే సమస్త సృష్టి తయారైంది. కాబట్టి వేరువేరుగా కనబడుతున్నటువంటి సమస్త సృష్టిగా కనపడకముందు అవ్యక్తంగా ఉన్న స్థితిలో, ఒక్కటిగా ఉన్న స్థితిలో ఏదైతే బ్రహ్మమునకు సంకల్పం కలిగిందో అది వ్యక్తమైందో, అంతకుముందు అవ్యక్తంగా ఉండి వ్యక్తం కావడానికి కారణమైనటువంటి కారణాలతో వ్యక్తమై సమస్త సృష్టి కలిగి ఆ త్రిగుణాలలోంచి ఏర్పడిన శక్తి వల్ల ఏర్పడింది. త్రిగుణాలు సమంగా ఉన్నప్పుడేమో అవ్యక్తం. త్రిగుణాలన్నీ 3 కలవకుండా సమంగా వేరువేరుగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడేమో అవ్యక్తంగా ఉంది. అదే త్రిగుణాలు అసమత్వకు లోనం కావగానే ఎక్కువ తక్కువలకు అన్నీ లోనై కలిసిన తర్వాత ఏదైతే దాంట్లో ఉండేటువంటి 3 గుణాల్లో ఉన్నటువంటి సమత్వ స్థితిని కోల్పోయి అది అసమత్వానికి లోను కాతేనే సమస్త సృష్టి వ్యక్తమై తయారైంది. మళ్ళా దాంట్లో ఆ 3 గుణాలలో ప్రాధాన్యతను బట్టి ఆయా స్థితిగతులు అనేవి కూడా ఏ గుణం ఎక్కువగా విజృంభిస్తుందో దాన్ని బట్టి మళ్ళా బీజస్వాంత మాయా కల్పిత. మొదట మాయ కల్పించబడింది, దాని నుంచి దేశకాల కళలు వచ్చినాయి. మాయా కల్పితం అనేది మాయా కల్పిత చిత్రీకృతం. మాయ దానికి తోడై మళ్ళీ ఈ విచిత్రం అంతటిని, వైచిత్రాన్ని అంతటిని చిత్రీకరించింది. లేఖనే తోచినటువంటి లేఖనే ఉన్నటువంటి దాని మీద ఉత్తది ఒట్టి గోడ మీద కల్పించుకున్నటువంటి వాడు దృశ్య రూపాన్ని అంతా వేసి ఓ చిత్రాన్ని వేసి దానికి రంగులు వేస్తే ఏ విధంగా దృశ్యమైందో అట్లా దృశ్యం జరిపేస్తే నిజానికి ఒట్టి గోడ అట్లే ఉంది. అట్లా అనేక రకాలుగా కలిసిపోయినవి అంటే పెనట్రేషన్ అండ్ కాంబినేషన్స్ అని సైన్స్లో అవి చెప్పారు కదా. ఒకదానికొకటి మూలకాలు కలవడం వల్ల జరిగినటువంటి అణువుల కలయికతో ఏర్పడినటువంటి పదార్థం అనేది ఏర్పడి, ఆ పదార్థము సృష్టిగా ఏర్పడి అందులో నుంచి సర్వము ఉత్పన్నమైంది అనేది చెప్పారు. మొన్ననే సైన్స్తో పోలి చెప్పారు. ఫోటాన్ ఎలక్ట్రాన్లు అనేటివి వచ్చినప్పుడు చెప్పారు అణువులు పరమాణువుల గురించి. అది ఇక్కడ చెప్తున్నాడు. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కలిసిన తర్వాత అప్పుడే మొదలైనవి. అనేక రకాలుగా కలిసిపోయి విశ్వ ప్రాదుర్భావ కాలంలోనే మొదలైనవి. విశ్వం ప్రాదుర్భవించే కాలంలోనే కలవడం అనేది మొదలైంది. ఈ త్రిగుణాలు కలవడం వల్ల ఇది ఏర్పడినట్టుగా భావిస్తున్నట్టు. అయితే ఏమైందంట అంటే మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవయ స్వేచ్ఛయ. మాయ విజృంభత్వాన్ని ఎవరైతే తెలుసుకున్నాడో, ఆ మాయ విజృంభించినటువంటి స్థితిలో మళ్ళీ వచ్చినటువంటి జగత్తంతటిని ఎవరైతే తెలుసుకున్నారో వారు మహాయోగి. ఆ మహాయోగి ఏ మహాయోగి తెలుసుకున్నాడు? ముందు మాయ విజృంభిస్తోంది, మాయ విజృంభించి సర్వము తయారైతోంది అనేది తెలుసుకున్నటువంటి మహాయోగి ఎవరంటే సదాశివుడే మహాయోగి. ఆ సదాశివుడే ఆ దక్షిణామూర్తి రూపంలో ఉన్నది కూడా ఆ సదాశివుడే మహాయోగిగా ఉండి దాన్ని కనుక్కొని అది ఏదైతే మాయ చేత విజృంభించబడుతోందో దాన్ని తెలుసుకొని ఉన్నటువంటి వాడు. ఆయన యందు ఈ మాయ యొక్క విజృంభణ శక్తి ప్రారంభమైంది.
ప్రారంభమై వ్యక్తమై అనంత విశ్వాన్ని తానే తయారు చేసింది, పోషించింది, తానే మరలా లేకుండా పోయింది. మూడుగా చెప్పినటువంటి సృష్టి స్థితి లయ పోషణ లయము 3 రకాల 3 చర్యలు దాంట్లోనే పుట్టి ఆయన ఏంది మాయ యొక్క విజృంభణ శక్తి ప్రారంభమైంది, ప్రారంభమై వ్యక్తమైంది, వ్యక్తమై అనంత విశ్వాన్ని తయారు చేసింది, మళ్ళీ పోషించింది, మళ్ళీ తానే మరలా లేకుండా లయించబడింది. తనకు తానే పుట్టి తనకు తానే లయించే మాయాశక్తి ప్రాదుర్భావం జరిగింది అని ఇది రెండో స్థితిలో చెప్పారు. అది తనకు తానే పుట్టింది, తనకు తానే మాయాశక్తి చేత ప్రాదుర్భావం కలిగించుకుంది, మళ్ళీ అది లయం కూడా అయింది. బ్రహ్మాండంలో నాదబిందు కళలు, విశ్వంలో దేశకాల కలనలు. బ్రహ్మాండంగా చెప్పండి దాంట్లోనే నాదము బిందువు కళలు అనేటివి, విశ్వంగా చెప్పబడిన దాంట్లోనేమో దేశము కాలము కలనలు అని 3 ఈ రకంగా బ్రహ్మాండ సృష్టి విశ్వ సృష్టి జరిగినాయి. ఇది దేని యొక్క విలాసం అంటే ఇది మాయాశక్తి యొక్క విలాసం. విలాసం అంటే ఏమిటంటే మామూలుగా విలాసం అనే పదానికి అడ్రస్ అని అర్థం. విలాసం అంటే ఏమిటంటే నీ విలాసం ఎక్కడ అనంటే నీ అడ్రస్ ఎక్కడ. ఇప్పుడు మాయ యొక్క అడ్రస్ ఎక్కడయ్యా అంటే ఏమిటయ్యా అంటే మాయ యొక్క అడ్రస్ ఈ మాయ అనేది తోపింపు చేస్తుంది సర్వ జగత్తును ఉన్నట్టుగా అని చెప్పారు. ఆ మాయ యొక్క అడ్రస్ ఎక్కడ అంటే మహాయోగివ యహ స్వేచ్ఛయ. నీవు ఆ సదాశివ స్థితిని పొందినట్టయితే ఆ మాయాశక్తి నుంచి విడుదల పొందుతావు, లేకపోతే ఆ మాయతోనే దానితో కూడినటువంటి త్రిగుణాత్మకమైనటువంటి జగత్తులో దృశ్యాన్ని దానితో కలిగినటువంటి నేననే కలిగినటువంటి అనేకత్వాన్ని భావించి దాంతో ఉంటావు. దాని లేకుండా ఏ మాయాశక్తి కలవకముందు అది ఏకరీతిగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నదో నీవు ఆ సదాశివ స్థితిని పొందినట్టయితే కనుక మాయకు అతీతంగా ఉన్నటువంటి స్థితిని కనుక పొందితే మాయాశక్తి నుంచి విడుదల పొందుతావు, ముక్తిని పొందుతావు. అట్లా పొందుతావంటే ఎప్పుడు పొందుతావు? ఈ కనపడే దృశ్య ప్రపంచం నుంచి విడుదలై కనపడే దృశ్య ప్రపంచం అంతటికీ కారణమైనటువంటి వ్యష్టిగా కాకుండా సమిష్టిలో ఉన్నటువంటి కారణాన్ని గుర్తించి దాని నుంచి విడుదలైనటువంటి స్థితిలో మాయాశక్తి నుంచి విడుదల పొందితే అప్పుడు ముక్తి పొందుతావు. మాయాశక్తి ఏది? సమిష్టికి కారణమైనటువంటి ఏ ఎరుకైతే మాయాశక్తితో కూడి విజృంభించి మళ్ళీ సర్వంగాను ఏర్పడిందో, అంతకుముందు శూన్యంగా ఉన్నదో ఆ స్థితిని, ఆ మోక్షాన్ని సాధిస్తావు. మాయ అనే బంధం లేకుండా పోతుంది. ఇంకా మాయ అనే దాన్ని లేకుండా చేసుకుంటావు ఆ స్థితిని పొందితే. కాబట్టి మానవులందరూ కూడా ఏమిటి చేయమన్నారు? వాటి సదాశివ స్థితిని పొందాలి, సాధించాలి. మహాయోగి అయినటువంటి వాడు సదాశివ స్థితిని సాధించాలి. అప్పుడే దీని నుండి నీవు విడుదల పొందుతావు అని ఆ రెండో శ్లోకంలో చెప్పిన దాన్ని ఇక్కడ మళ్ళీ పునశ్చరణ చేస్తున్నాడు. ఇక దీనినే భగవద్గీతలో ఎలా చెప్పారయ్యా? భగవద్గీతలో అంటే గుణత్రయ విభాగ యోగంలో దీన్నే చెప్పారు. భగవద్గీతలో ఏమని చెప్పారు అంటే దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ అంటే ఈ 3 గుణాలతో కూడుకున్నటువంటి దివ్యత్వంతో కూడుకున్నటువంటి మాయాశక్తిని దాటడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటిది అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు భగవద్గీతలో. ఈ 3 గుణాలతో కూడినటువంటి దాంట్లో చేరినటువంటి దాంతో ఉన్నటువంటి మాయతో కూడినటువంటి 3 గుణాలతో కూడుకున్నటువంటి మళ్ళా దివ్యత్వంతో కూడినటువంటి ఏదైతే సమిష్టిగా వచ్చినటువంటి దివ్యత్వంగా వచ్చిన శక్తి ఒకటి మళ్ళీ ప్రపంచంగా పరిణామం చెందడానికి కారణమైందో దాంతో కూడినటువంటి మాయాశక్తిని దాటడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటిది. అంత సులభంగా
ఆ మాయాశక్తిని దాటడం అనేది కష్టసాధ్యమైనటువంటిది. వాళ్ళు తాము రహితమైనటువంటి స్థితిలో గురువాక్యం చేత, సూచన చేత పొంది ఉన్నప్పటికీ కూడా క్షణంలోనే తాను ఆరూఢ స్థితిని సాధించకుండా ఆరూఢ స్థితిలో తాను సాధించి నిర్ణయించుకోబడినటువంటి నిర్ణయా నిర్ణయాత్మక స్థితికి చేరుకొని దాన్ని కూడా దాటినటువంటి స్థిరమైనటువంటి దీంతో ఉన్నాడే తాను లేనటువంటి స్థితి. ఆ స్థితిలో ఉండడము అనే దాన్ని సాధించాలి అంటే ఈ మాయాశక్తిని దాటాలి. ఇది దాటడం అనేది అంత సులభమైంది కాదు. చాలా కష్టసాధ్యమైనది కాదు. కష్టసాధ్యమైంది. కానీ ఎవరిని ఆశ్రయిస్తే దాటవచ్చు? ఎవరిని ఆశ్రయిస్తే దాటాలి మరి? అంటే నన్నే శరణ పొందిన నీవు దానిని దాటగలవు అని చెప్తున్నట్ట కృష్ణ భగవానుడు. అంటే ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటిని తెలుసుకొని మిగిలిందంతా లేనిదేనని ఆశ్రయిస్తే, నన్నే ఆశ్రయిస్తారంటే ఆయన ఏ రూపంలో, ఆయనేం రూపంగా ప్రత్యేకంగా లేదు. నేను ప్రత్యేకమైన రూపంలోనూ నేనుగా భావించి నువ్వు మీరుగా భావిస్తున్నటువంటి ఆ విధిలో లేను. నేనెప్పుడూ జన్మించి ఉన్నట్టు లేదు. ఆయా కాల పరిస్థితుల్లో ధర్మాన్ని నెలకొల్పడానికి ఉద్భవించిన వాడిని, ఆయా ఉన్నటువంటి స్థితుల్లో సర్వప్రాణి లోకంలో అంతఃచేతనగా ఉన్నటువంటి వారిని నేను ప్రత్యేకంగా లేను అని చెప్పాడు కదా కృష్ణుడు. కాబట్టి ఆశ్రయి శరణం పొందాలంటే ఎవరు? అటువంటి స్థితిలో ఉన్నటువంటి సద్గురుమూర్తి, అశరీరుడైనటువంటి సద్గురుమూర్తిని ఆశ్రయించగలిగితే నువ్వు నిన్ను దాటించగలిగే శక్తి ఉంటుంది ఆయనకు. దాటుకొని మళ్ళీ ఆ శక్తి కూడా ఆయనకు లేనటువంటి స్థితిలో, ఇద్దరు లేనటువంటి స్థితిలోకి పోతారు. ఏ శక్తి అంటే ఆ లేనట్టు లేకపోయినటువంటి ఆయన మళ్ళా లేనట్టు లేకొచ్చి నీకు చెప్పినటువంటి శక్తి. నన్నే శరణ పొందిన నీవు దానిని దాటగలవని చెప్పారంట కృష్ణ భగవానుడు. దాంట్లో 3వ శ్లోకంలో ఏం చెప్పారు? ఈ గ్రంథంలో ఇప్పుడు ఈ దక్షిణామూర్తి తత్వంలో 2 శ్లోకాలలో ఏం చెప్పారనేది ఉదహరించారు మళ్ళా ఇప్పుడు. 3వ శ్లోకంలో బ్రహ్మాండ సృష్టి నుండి పిండాండ సృష్టి ఎట్లా వచ్చిందో చెప్పారు. ఆ బ్రహ్మాండం అనే సృష్టి ఎట్లా ఏర్పడిందో, దాంట్లో మళ్ళా పిండాండం అనేటువంటి దాంట్లోనూ పంచభూతాత్మకమైనవన్నీ ఉన్నాయి. దీంట్లోనూ పంచభూతాత్మకమైనవన్నీ ఉన్నాయి. బ్రహ్మాండంలో ఏర్పడినటువంటి జగత్తులో ఏర్పడినటువంటి ఆహారము, అందులోంచి ఏర్పడినటువంటి జీవులు, ఆ జీవుల్లో మళ్ళీ 84 లక్షల జీవరాశుల్లో మానవుడు ఒక జీవరాశిగా తానుగా ఏర్పడి మళ్ళా తానులో మళ్ళీ నేననేటువంటి అహంస్ఫురణ చేత ఏర్పరచుకున్నటువంటివన్నీ శరీరంగా ఏర్పడినటువంటి దానికి పంచభూతాత్మకమైనవి ఏ విధంగా 5 ఉన్నాయో, పంచభూతాత్మకమైన దాంట్లో ఒకటేమో వాటికి అధిష్టానంగా ఉన్నటువంటి ఆత్మస్థితిలో ఉన్నది జీవునిలో. వాటన్నిటి విచారణగా ఏర్పడి ఏ విధంగా ఏదైతే 3వ శ్లోకంలో చెప్పినటువంటి బ్రహ్మాండ సృష్టి, పిండాండ సృష్టిలోంచి మళ్ళా నువ్వు పిండాండ సృష్టిలోంచి ఎదిగితే విచారణ ద్వారా పైకి ఆ బ్రహ్మాండ సృష్టికి కారణమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అది నేనేను. ఆ బ్రహ్మముగా ఉన్నటువంటిది ఏ బ్రహ్మముకైతే సంకల్పం కలిగి సృష్టికి కారణమైనటువంటి వస్తువు తయారైందో, సృష్టి తయారైందో అది నేనే. నేను అన్యంగా లేననేటువంటి పిండాండ బ్రహ్మాండ విచారం ద్వారా నువ్వు మళ్ళీ బ్రహ్మాండ సృష్టిలో కారణమైన దాన్ని తెలుసుకుంటే అందులో ఎస్తైవ స్ఫురణం సదాత్మకం. ఆ సత్ అన్నటువంటి శుద్ధ సత్వం అనే దానిలో నుండి దైవీ సృష్టి వచ్చింది. శుద్ధ సత్వంగా ఉంది. అది దాంట్లో అది మిగతా గుణాలు కలిసి మలిన సత్వంగా కాలే, శుద్ధ సత్వంగా ఉండి జగత్ అనేది లేనటువంటి స్థితిలో ఉన్నది అది. దాంట్లో నుంచి వచ్చినటువంటి దైవీ సృష్టి అనేటువంటి మాయాశక్తి కలిసిన తర్వాతనే జగం ఏర్పడడానికి కావలసినటువంటివన్నీ వచ్చినాయి. దాంట్లో నుండి ఏమో రజస్సు వచ్చింది, దాంట్లో నుంచి జీవులు వచ్చారు, మళ్ళీ దాంట్లో తమస్సు అనేది వచ్చింది, దాంట్లో నుంచి జడ పదార్థమైనటువంటి ఈ స్థావరాలు జంగమాత్మకమైనటువంటి జంతువులతో సహా చెట్లు, ఇతరమైన ప్రకృతి అంతా వచ్చింది. అలా త్రివిధంగా సృష్టి ఏర్పడింది. 3 విధాలుగా 3 గుణాలతో కూడి ఏర్పడింది అది. శుద్ధ సత్వం అంతానేమో దైవీ సృష్టిగా ఏర్పడింది. మొదట శుద్ధ సత్వంగా ఉంది, మళ్ళీ ఆ తర్వాత ఆ గుణాలు కలిసిన తర్వాత పరిణామం చెందినటువంటి స్థితిలో జీవులు, తమస్సు అనేటువంటి జడ పదార్థంగా ఉండే మిగతా జగత్తు, ప్రకృతి అంతా వచ్చింది.
కాబట్టి ఈ దివ్యత్వానికి సంబంధించినటువంటి ప్రాదుర్భావం అంతా కూడా శుద్ధ సత్వం అనే దాంతో ప్రారంభమైంది. ఈ దివ్యత్వానికి సంబంధించినటువంటి శక్తి అంతా దేంట్లో నుంచి వచ్చిందంటే దైవత్వం. ఈ దివ్యత్వానికి సంబంధించినటువంటి ప్రాదుర్భావం దేంట్లో వచ్చిందంటే శుద్ధ సత్వంతో ప్రారంభమైంది. మిశ్రమ గుణమైనటువంటి సత్వ సమస్సుల మిశ్రమ గుణమైనటువంటి రజోగుణంలో మన జీవులన్నీ ప్రాదుర్భవించినాయి. మిశ్రమ గుణంగా ఆ సత్వంలో తమస్సు రజస్సు కలిగిన తర్వాత రజోగుణంలో జీవులు ఏర్పడినాయి. అట్లాగే కేవల తమస్సు ద్వారా పంచభూతాత్మం అనేటువంటి జడ సృష్టి. ఆ జడ సృష్టి అంతా జడంగా ఉండేటువంటి ఈ ప్రకృతిలో కనబడుతున్నటువంటి ఏవైతే చైతన్య రహిత స్థితిలో ఉన్నాయో, చైతన్యం లేనటువంటి స్థితిలో ఉన్నాయో అవన్నీ మిగతా ప్రకృతి అంతా జడత్వంగా ఉన్నటువంటిదంతా చైతన్యంగా కాకుండా ఉన్నటువంటిది, పంచభూతాత్మకమైనటువంటిది. అదంతా పంచభూతాలతో కూడినవన్నీ జడ సృష్టి. ఈ విధంగా సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృతిర్భవాం అంటే ఈ పిండాణ సృష్టి నుంచి నీ లక్ష్యం ఏమిటంటే మరలా ప్రాదుర్భావమే జరగనటువంటి ఏ కాలంలోనూ మరలా పుట్టనటువంటి జన్మరాహిత్య స్థితిని నీవు లక్షించాలి. అంటే ఈ జగత్తు పుట్టడానికి కారణమైనది కూడా తొలగించుకుంటే, జగత్తు పుట్టితేనే మళ్ళా జగత్తులో కలిగినటువంటి మిగిలినవన్నీ పుట్టడానికి కారణమైనటువంటివి ఏర్పడినాయి. దాంట్లోనే జీవులు ఏర్పడినారు, ఇతరత్ర అన్నీ ఏర్పడినాయి. కాబట్టి నీవు రహితమయ్యే స్థితికి పోవాలి అంటే ఈ పిండాణ సృష్టి నుంచి నీ లక్ష్యం మళ్ళీ బ్రహ్మాండ సృష్టి లేకపోయి ఆ బ్రహ్మాండ సృష్టి ఎట్ట ప్రాదుర్భావం జరిగింది, మళ్ళా ఏ కాలంలోనూ మరలా పుట్టినటువంటి జన్మరాహిత్య స్థితిని లక్ష్యం పెట్టుకోవాలి నువ్వు. ఆ బ్రహ్మాండ స్థితి నుంచి రహితమైపోతే ఈ వ్యష్టి సమిష్టిల ఎరుకలు, నేననేటువంటి వ్యష్టి ఎరుక, ఈశ్వరుడు అనేటువంటి సమిష్టి ఎరుక బ్రహ్మాండంగా పరిణమించడానికి కారణమైనటువంటిది. అవి రెండూ ఏకత్వంగా ఉన్నటువంటి ఏ సంకల్పం కలిగిందో మొదట లేకనే కలిగినటువంటి సృష్టి అనే సంకల్పం బ్రహ్మాండంగా కలిగినటువంటి బ్రహ్మము అనే స్థితిలో నుంచి దాన్ని కూడా లేకుండా చేసుకున్నటువంటి స్థితిలోకి నువ్వు గనకపోతే ఏ కాలంలోనూ మరలా పుట్టడానికి కారణమైనటువంటి సంకల్పరహిత స్థితిని సాధించాలి. సంకల్పమే సృష్టికి మూలం అనేటువంటి కారణంగా ఉన్నది. దాని లేనటువంటి ఏ కాలంలోనూ మరలా పుట్టనటువంటి జన్మరాహిత్య స్థితిని నీవు లక్ష్యం పెట్టుకోవాలి. పిండాండ స్థితిలో నుంచి బ్రహ్మాండ స్థితిని విచారించి బ్రహ్మాండ స్థితికి కారణమైనటువంటి ఏదైతే ఉందో ఆ బ్రహ్మీభూత స్థితికి చేరుకున్న మహావాక్య విచారణలో చెప్పినటువంటి నేనే బ్రహ్మము, నా ప్రజ్ఞే బ్రహ్మము అని తెలుసుకున్నటువంటి స్థితిలో నుంచి నేను అదే అయి ఉన్నాననే స్థితిలో నుంచి దాటుకున్నటువంటి స్థితిలో నువ్వు రాహిత్య స్థితిని లక్షించాలి. ఎలా వచ్చిందో చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నా అంటే మరలా నీవు ఏ కాలంలోనూ పుట్టినటువంటి ఏ స్థితిని లక్షించాలో ఆ 3వ సూత్రంలో చెప్పాడు. నీ లక్ష్యం ఏమిటి? మళ్ళా తిరిగి రానటువంటి పునరావృత్తి రహితమైనటువంటి మరలా పునరావృత్తిగా రాకుండా ఉన్నటువంటి దాన్ని లక్షించాలి. కాబట్టి 3వ శ్లోకము అత్యంత ముఖ్యమైనది. నీ లక్ష్యం ఏమిటో తెలిపినది 3వ సూత్రం. పిండాండ బ్రహ్మాండ స్థితిలో నుంచి ముందు వ్యక్తం కానటువంటి స్థితికి చేరుకునేకి. ఎస్తైవ స్ఫురణం భాసతే అంటే భాషించేవన్నీ కూడా అసత్యే, ప్రతిబింబించేవన్నీ అసత్యే. ఎన్ని స్థాయిల్లో ప్రతిబింబాలు ఉన్నాయో ఆ ప్రతిబింబాలన్నీ కూడా అసత్యే, సత్తు కాదు. ఎన్ని రకాలుగా కనపడినప్పటికీ ఇప్పుడు ఇంతకుముందు 4వ శ్లోకంలో చెప్పినట్టు ఒక కుండకే అనేక బొక్కలుగా ఉండి ఆ బొక్కల్లో నుంచి లోపల వెలిగే ప్రకాశత్వం అనేది ప్రసరించినప్పుడు గదిలో ఉండే అనేక వస్తువుల మీద దానికి ప్రకాశత్వం లేకపోయినప్పటికీ దాని మీద పడిన తర్వాత అవి ఉన్నాయని నువ్వు గుర్తిరిగేవో అనేకంగా కనపడినాయో అవన్నీ ప్రతిబింబాలే. అవన్నీ ఏవి కూడా దానికి సొంతంగా చైతన్యంగా వెలిగేటువంటి శక్తి లేదు. వెలిగేది ఒక్కటిగా ఉన్నటువంటిది ఉంది. కాబట్టి ప్రతిబింబించేవన్నీ అసత్యే. ఎన్ని స్థాయిలలో ప్రతిబింబాలు ఉన్నాయో ఆ ప్రతిబింబాలన్నీ కూడా అసత్యే. స్వయప్రకాశకత్వం దానికి లేదు. అవి సత్తు కావు. కాబట్టి నీవెవరు?
నీవంటే ఎవరు? నీవంటే సదాత్మకం, సత్యమైనటువంటి ఆత్మస్వరూపం నువ్వు. దానికి ఉంది ప్రకాశం. దాని కల్పనతోనే సర్వము జరుగుతోంది. దాని ప్రకాశించేనే సర్వమును గుర్తెరుగుతున్నావు. కాబట్టి మిగిలినవన్నీ అవన్నీ గుర్తెరిగే స్థితిలో గాని, ప్రకాశించే స్థితిలో గాని, అవి ఉన్నట్టుగా తెలియబడే స్థితిలో లేవు. తెలియబడడానికి కారణమైనదే ఆత్మస్వరూపంగా ఉన్నది, సత్యమైనటువంటి స్థితిలో. ఆ ఆత్మ ఎన్ని స్థానాలలో ఉంది అంటే, పరమాత్మైన ఆత్మే, సర్వాత్మైన ఆత్మే, వేష్టిగా ఉన్నటువంటి నిగాత్మైన ఆత్మే, అన్నీ ఒకటే. ఇట్లా అన్నిటా ఆత్మ అనే శబ్దమే ఉంటుంది కాబట్టి అన్నిటిగా ఉన్నది. విచారణ ద్వారా మళ్ళీ తెలుసుకుంటా పోతేనే. అట్లా అన్నిటా ఉన్నటువంటిది అదంతా నేనే కాబట్టి ఆత్మన్నా, నేనన్నే, అభిన్నమన్నే, ఆత్మన్నే, నేనన్నే, భిన్నమని అనుకోవడంతో వచ్చింది తగాదా అంతా. కాబట్టి అంతటా ఒక్కటైనటువంటి, అఖిలంగా ఉన్నటువంటి, అభిన్నంగా ఉన్నటువంటి, ఏకత్వంగా ఉన్నటువంటి చోటుకెళ్ళాలి. ఈ ఆత్మని నేనుగా భావించినటువంటిది కారణమైనటువంటి ఒకటి సమిష్టిగా ఉన్నటువంటి దాంట్లో చూడాలి. ఈ మిగతా ప్రతిబింబ చైతన్యాన్ని అంతటినీ వదిలి ఏ బింబ చైతన్యంతో సర్వమును గుర్తెరిగే స్థితిలో ఉందో, కాబట్టి నీలో ఉంది, నీవుగా ఉండి ఆత్మగా ఉన్నది అదే, నేననేది అదే, అభిన్నంగా ఉన్నది అదే, భిన్నంగా అని అనుకున్నది అదే. అది భిన్నంగా అనుకోవడంతోనే వచ్చింది తగాదా. అది భిన్నంగా అనుకోకుండా ఉంటే సమిష్టిగా ఉన్నటువంటి సమిష్టి ఎరుకలో ఉంది. తాను భిన్నంగా కాకపోయినప్పుడు ఏ స్థితిలో ఉందంటే ఈశ్వరుడు అనే స్థితిలో ఉంది, బ్రహ్మం అనే స్థితిలో ఉంది, సమిష్టి ఎరుకగా ఉంది. మళ్ళీ ఎప్పుడైతే భిన్నంగా తోచిందో, నేను భిన్నమని అనుకున్నావో మళ్ళీ అన్నీ వచ్చినాయి, ప్రతిబింబ చైతన్యాలన్నీ. ఇక్కడ భిన్నం అభిన్నం అనే దానికి 2 ఉపమానాలు చెప్పు, బాగుంది. భిన్నం అంటే అనేకంగా తోస్తున్నదంతా భిన్నమే. అభిన్నంగా ఉన్నది అంటే నేను ప్రత్యేకంగా లేడు అక్కడ. ఒకటిగా ఉన్నటువంటి సృష్టికి కారణమైనది ఏదైతే మొదట సంకల్పం కలిగిందో, ఆ సంకల్పంగా రూపంలో ఉన్నటువంటి ఎరుకగా ఉన్నది. ఆ ఎరుక అనేకాలుగా తయారైన తర్వాత ఖండ ఎరుకలుగా ఉన్నది. అనేకాలుగా తయారు కాకముందు ఒక్క ఎరుకే కారణమై ఉన్నది. ఆ ఎరుక భిన్నంగా మారే అవకాశం ఉంది, కానీ భిన్నంగా మారే అవకాశం లేనిది ఒకటే ఉంది. పరిపూర్ణం మాత్రమే భిన్నంగా మారే అవకాశం లేదు దానికి. భిన్నానికి అభిన్నానికి లేదు కాబట్టి మట్టి కొండ సరిపోతుంది అంతే, పెద్దగా మట్టి కుండ అయినా మట్టి కుండ కూడా లేనటువంటి దాంట్లోకి చూస్తే ఇవి లేవు. ఇక మట్టి కుండగా కావడానికి కారణమైంది సంకల్పమే. మట్టి మట్టిగానే ఉంది. కుండగా కావడానికి కారణమైన సంకల్పం తయారు చేసే వాటిలో పుట్టింది. అట్లాగే సమిష్టికర్తగా ఉండే బ్రహ్మములో సృష్టి చేయాలనే సంకల్పం అక్కడ కలిగింది. 2 ఎరుకలుగా ఉన్నవే, అనేకాలుగా తయారు కావడానికి కారణమైనవే అవి. ఆ భిన్నంగా సూర్యబింబము, సూర్యుని నుంచి వెలువడినటువంటి బింబం అద్దం మీద పడింది. మళ్ళా అది కుండలేకి పడింది. ఆ అద్దం నుంచి విశాలంగా ఎక్కడెక్కడ ఏమేమి కనపడుతుందో అంత లెక్క పడింది. అక్కడ ఉన్నటువంటి సూర్యబింబము, ఇక్కడ కనపడేటువంటి ప్రతిబింబం, ఈ 2 ఒకటే. 2 ఒకటే. మళ్ళా ప్రతిబింబంలో కుండలేకి పడి మళ్ళీ దాంట్లో నుంచి మళ్ళా ఇంకోటి ప్రతిబింబమైంది మనకు, అనేక బింబాలుగా పోయి మళ్ళా కుండలేకి పడి నీళ్లు ఉంటే దాంట్లో నుంచి మళ్ళీ గోడ మీదకి పోయి పడింది. అట్లా ఆ విధంగా ఆ సూర్యబింబం పడింది, ప్రతిబింబం ఒకటే. ఆ విధంగా దేహము ఆత్మ 2 ఒకటే. దేహం వేరు, ఆత్మ వేరు కాదు. ఒక చైతన్యంతోనే సర్వమును గుర్తించబడేటువంటి మిగతాటు అనేకంగా ఉన్నవి ప్రకాశిస్తున్నట్లుగా తెలుస్తోంది అంతే. ఉన్నది ఒకటే. అవి కూడా లేనటువంటి స్థితిలోనంటే బింబ ప్రతిబింబాలు లేనటువంటిది, ఏకంగా ఉన్నటువంటిది, అభిన్నం ఏ స్థితిలోనూ కానటువంటిది, ఏ స్థితిలోనూ ఎరుకతో సంయోగం చెందనటువంటిది, ఎరుక రహితమైనది బయలుగా ఉంది. అది ఎప్పటికీ భిన్నంగా తయారు కాదు. ఇంకా భిన్నమయ్యేటువంటి ఇదే. భిన్నము అభిన్నం అనే 2 లక్షణాలు దీంట్లోనే ఉన్నాయి, ఎరుకగా ఉన్నటువంటి దాంట్లో. అవి లేనటువంటి రహిత స్థితిలో ఉన్నటువంటి బయలులో భిన్నాభిన్నములు లేనే లేవు.
కానీ నేనన్నా ఆత్మన్నా భిన్నం అని అనుకోవడంతో వచ్చింది. మళ్ళా ఇప్పుడు నేనంటే ఆత్మగాను శరీరంగా వేరువేరుగా చూసుకున్నటువంటి దాంతో మళ్ళా ప్రపంచం వేరు, జగత్తు వేరు, బ్రహ్మం వేరు అనేటువంటివన్నీ ఎట్లొచ్చినాయంటే అనేకాలుగా తోచినందువల్ల వచ్చినటువంటివి అవి. చారణంలో అనేకాలుగా ఉండేటివి పోయి ఏకత్వ స్థితిలో పొందితే ఇంకక్కడ లేదు, అక్కడ ఒక్కటే ఉంది. కాబట్టి సాక్షాత్ తత్వమసీతి వేద వచ్చ అంటే సాక్షాత్ తత్వ అంటే తత్వ సాక్షాత్కారాన్ని పొందాలి. తత్వ సాక్షాత్కారం ఏంది? ఇంక తత్వం అంతా కలిసి ఏం చెప్పిందంటే ఒక్కటే ఉన్నది. ఆ ఒకటి కూడా రహితమైతే ఏది ఉన్నది లేదు, శూన్యమే ఉన్నది. ఇంకా తత్పదం దర్శితమేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురువు అంటే ఎవరయ్యా అంటే ఎవరైతే తత్ అనే పదం యొక్క దర్శనం అనుగ్రహిస్తారో వారందరూ శ్రీ గురువులు అని చెప్పారు. తత్పదం మనం చెప్పుకునేటువంటి మన పూజా విధానంలో చెప్తాం కదా, తత్పదం దర్శితమేన తస్మై శ్రీ గురవే నమః అని. ఆ తత్తనగా నేను ఎవరో నాది నేను ఎప్పుడైతే నేను గుర్తిస్తానో అప్పుడు గురు స్వరూపం నా పైన ప్రసరించింది అని ఆడ భావం. తత్పదం నేను ఏది? నేనే అయినా కదా, తత్తే త్వమైంది. మళ్ళా అదే మళ్ళా ఆ స్థితిలో నేను అయినాననే అసి అనే పదం 3 పదాలతో వచ్చినటువంటి తత్వమసిలో ఏదైతే నువ్వు తెలుసుకున్నావో అట్లా తత్పదం దర్శితం మేనా తస్మై శ్రీ గురవే నమః. నిన్ను గురించి తెలుసుకుని తర్వాత ఏదైతే అదే నువ్వు అయి ఉన్నావని తెలిసిందో అదే గురుమూర్తి యొక్క గురుమూర్తి ఆ స్థితిని ఆల్రెడీ పొంది ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు గురుమూర్తి. తత్పదాన్ని కూడా దాటినటువంటి స్థితిలో ఉండదు. దాన్ని తెలుసుకొని మళ్ళీ అశరీరుడైనటువంటి స్థితిలో ఉన్నారు. ఆ గురువు ఎవరయ్యా? నీవు ఆ తత్వం అంటే పరమాత్మ. అవును. ఆ దాని స్థితిని కూడా దాటినటువంటి స్థితిలో ఉన్నాడు పరమాత్మ. పరమాత్మ స్థితిని కూడా దాటిన స్థితిలో గురువు ఉన్నాడు. కానీ నీకు బోధించడానికి, నీకు చెప్పడానికి లేనట్లేకి వచ్చాడు. తత్పదాన్ని కూడా దాటినటువంటి వాడే కదా, తత్పదాన్ని దర్శింపజేసినటువంటి వాడు. నీకేమో దర్శింపజేశాడు నిన్ను నీవు తెలుసుకునే కోసం. ఆయనేమో ఏ స్థితిలో ఉన్నాడు? దాన్ని కూడా దాటిన స్థితిలో ఉన్నాడు. తత్పదం దర్శితమేనా శ్రీ గురవే నమః అన్యం. ఏమంటే శ్రీ గురువు ఎవరయ్యా అంటే ఎవరైతే ఆ తత్ అనే పదం యొక్క దర్శనం అనుగ్రహిస్తారో, ఎవరి ద్వారా అయితే నువ్వు ఆ తత్ అనేది నేను అనేది నీ గురించి తెలుసుకోగలగడానికి అవకాశము అనుగ్రహం ఇచ్చారో వారు శ్రీ గురువులు. కాబట్టి గురుగీతలో అన్నీ ఎలా వస్తాయంటే తత్పదం దర్శితమేనా తస్మై శ్రీ గురవే నమః అని వస్తాయి గురుగీతలో వచ్చేటివి. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితమేనా తస్మై శ్రీ గురవే నమః. మనము పూజా విధానంలో చదివేటువంటి గురుగీతలోటివి ఇవి శ్లోకాలు. అట్లా ఈ తత్పద దర్శనాన్ని సాక్షాత్ తత్వమసీతి వేదశ్చ అనేటువంటి నిరూపించినటువంటి పరబ్రహ్మ నిర్ణయం ఏదైతే ఉన్నదో అలాంటి మహానుభావుడుగా పరిణామం చెందాలి. ఆ మహత్తత్వ అనుభూతిని సాధించాలి. అలాంటి మహత్ స్థితిని సాధించిన వాడు ఎవరైతే అటువంటి స్థాపించిన వాడివి అయితేనే నువ్వు ఈ మాయను అసత్తును దాటగలుగుతావు. ఏ మాయ అయితే నీలో చైతన్యాన్ని కలిగించి ఆ చైతన్యంతో సర్వను గుర్తిస్తున్నావో మళ్ళా దానికి ఆశ్రయించినటువంటి అసత్తుగా ఉన్నటువంటి దాంట్లోనే ఉండి ఏ మాయ చేత చైతన్యం చేత అంతటిని నడిపిస్తున్నటువంటి దాంట్లో ఉన్నావో దాని రెండింటినీ దాటాలి అంటే సత్తుగా ఉన్నదాన్ని అసత్తుగా ఉన్నదాన్ని ఆ మహత్ స్థితిని సాధిస్తే ఈ తత్పదం దర్శితమైనటువంటి గురువు చేత గురుకృప చేత నువ్వు దాన్ని దాటుకునేటువంటి స్థితి. అప్పుడు అట్లయితే అట్లాంటి స్థితిలోకి చేరిన వానివైతే ఆ సత్తును దాటగలుగుతావు. వేదవచస్త అంటే ఆ వేదం చెప్పినట్టుగా శృతులు చెప్పినట్టుగా పరబ్రహ్మ నిర్ణయ స్థితిలో నీవు ఉండాలి. సాక్షాత్ తత్వమసీతి వేదవశ్చ ఏ బోధ యత్యాశ్రితాన్ అంటే ఎటువంటి బోధన ఆశ్రయించాలంటే జన్మరాహిత్య మార్గాన్ని అందించేటువంటి బోధనే ఆశ్రయించాలి. ఇతరత్ర ఏ రకమైనటువంటి బోధలైనా సరే భ్రాంతి పూర్తిగా రహితమైనటువంటి నీవు లేని స్థితిని కల్పించే స్థితిని చేయలేవు. కాబట్టి అవి ఈ బోధలో ఈ మార్గంలో అయితేనే
నీవు లేనటువంటి, నీవు మళ్ళీ రానటువంటి, పునరావృత్తి కలగనటువంటి స్థితికి జన్మరాహిత్య మార్గాన్ని అందించేటువంటి బోధను నువ్వు అటువంటి బోధన లక్ష్యంగా ఆశ్రయించుకోవాలి అనేది చెప్పారు. ఇంకా తదుపరి పేజీలో యోగ వాసిష్టం, జ్ఞాన వాసిష్టం, బృహద్వాసిష్టం అని 3 రకాల వాసిష్టాల గురించి వచ్చింది. అది రేపు చెప్పుకుందాం, సమయం సరిపోయింది. మంగళం చెప్పండి. మంగళం చెప్పప్ప వెంకటేశ్వర. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగా సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనవి. ఆర్యులకిప్పుడు మంగళమనరి. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనరి. తత్పీఠమునకు మంగళమనరి. నిరతము జగములు మీరియు మరుగయు ఎరుకయుగా కమాయయు లేకన్ పరిపూర్ణమైనట్టి గురునకు మరి మరి శాంతి జంద మంగళమనారి. నిత్యము శుభ మంగళమనారి. అంగలింగములకు అతీతముగు మాయ సంగరహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరి. నిత్యము శుభ మంగళమనరి. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధుజనులకు ఆరతి దీవో మంగళారతి దీవో. సద్గురుమూర్తులకు ఆరతి దీవో మంగళారతి దీవో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకట రమణారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్తియార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. గురు పరంపరముకు జై. అందరికీ నా ద్వాదశ వందనాలు గురుదేవ. జై గురుదేవ. జై గురు. జై 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 గురు. జై గురు. జై గురు.